తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోతవరం నుంచి జి కొత్తపల్లి వరకు నిర్మించిన సిమెంట్ రహదారులను వారు ప్రారంభించారు. అనంతరం చాదారాశికుంటంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ఏ ఆజ్యం పోశారని ఎంపీ అన్నారు. జై మంచి పార్టీ జై జై మంచి పార్టీ అనుకుంటూ మన ఎంపీ గారు కూడా ఆవిడ చేస్తే చేయించాలే పేరు మహాదౌరం అని పేరు పెట్టారు. చూసారా నేటికి సైతం ప్రతి తెలుగువాడి హృదయంలో కూడా చిరంజీవిగా ఇవాళ చిరస్మరణీయుడిగా ప్రాతస్మరణీయుడిగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు అని చెప్పటం అతిశయోక్తి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఇవాళ అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని అందించిన మీ అందరికీ, మీ శాసనసభ సభ్యులైనటువంటి మద్దిపాటి వెంకటరాజు గారికి, మీ అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవ కార్యక్రమానికి వస్తే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమం. పోతవరం దగ్గర నుండి చాదరాజుగుంట వరకు కూడా దగ్గర 5 కోట్ల రూపాయలతోటి వేసుకున్నటువంటి రోడ్డు. అదేవిధంగా రామసింగవరం నుండి మరి జి కొత్తపల్లి వరకు మనం 3.5 కోట్లతోటి వేసుకున్నటువంటి రోడ్డు. ఇది కాకుండా రామసింగవరంలో మనం వేసుకున్నటువంటి 1.5 కోట్లకు సంబంధించినటువంటి రోడ్డు. దగ్గర 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం, పునాది వేసుకోవటం కాదండి, శంకుస్థాపన చేయటం కాదు. ఇవాళ దాన్ని మనం ఇక్కడ తెరుచుకోవటం జరిగింది. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల కోసం ఎంత దూరమైన తెగించే వ్యక్తులు. ఈ దాడులతో మాటలతో భయపడి వెనకడిగేసే వ్యక్తులు కాదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు కులాలను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, గ్రూపులను ప్రోత్సహిస్తూ ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతల విఘాతాన్ని కలిగిస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఒక కుతంత్రాలు కుట్రలు చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర ఉంది. పునాదుల్లోంచి పురాణాల్లోంచి తవ్వి చూడండి, వెతికి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కులాల చిచ్చులు జరగలేదు, మతాల చిచ్చులు జరగలేదు. అది ఇక్కడ నేల గొప్పతనం, ఇక్కడ ప్రజల గొప్పతనం. ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా మేమంతా ఒకటే కుటుంబం, మాదంతా ఒకటే గడం. ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగితే ముస్లింలు, హిందువులు కలిసి క్రైస్తవుడి కోసం నిలబడతాం. ఒక హిందువుకి అన్యాయం జరిగితే క్రైస్తవులు, ముస్లింస్ కలిసి హిందువుగా అండగా నిలబడతాం. ఒక ముస్లింస్ కి ఏదైనా అన్యాయం జరిగితే క్రైస్తవులు, హిందువులు కలిసి ముస్లింకి అండగా నిలబడతాం. అది ఈ నేల గొప్పతనం.